అప్పుడు బ్రహ్మ మొగలి పువ్వుతో ఇలా అంటాడు, నేను సంవత్సరం నుండి ప్రయత్నిస్తున్నా కూడా నేను లింగం అంతం చూడలేకపోయాను. అలానే విష్ణువు కూడా ఆది చూసినోడు, నేనే విజయం పొందాలి, నేనే గొప్ప అని అనిపించుకోవాలి, నాకు ఒక సాయం చేస్తావా అని అడుగుతాడు. అప్పుడు మొగలి పువ్వు బ్రహ్మంతటి వాడు సాయం అడుగుతున్నాడు కదా అని చేస్తా అంటది. నిన్ను పట్టుకొని వెళ్ళి లింగం అంతం చూశాను అని విష్ణువుతో చెప్తాను. విష్ణు ఖచ్చితంగా సాక్ష్యం అడుగుతాడు. అప్పుడు నువ్వు నేను లింగం అంతం చూశాను అని అసత్యం చెప్పాలి అని అంటాడు. అప్పుడు నేనే గొప్పవాడిని అని అనుకుంటారు. నేనే నెగ్గుతాను అని అనగా మొగలి పువ్వు సాక్ష్యం చెప్పడానికి ఓకే అని అంటది. బ్రహ్మ మొగలి పువ్వు కిందకి దిగుతూ వస్తుండగా ఆవు కనిపిస్తుంది. అప్పుడు బ్రహ్మ ఆవుని నువ్వెక్కడి నుండి వస్తున్నావు అని అడగగా నేను శివుడి శిరస్సు నుండి వస్తున్నాను అని చెప్తుంది. శివుడికి పాలాభిషేకం చేపించుకోవాలి అనిపించి నన్ను పిలిచాడు, నేను పొదుగు ఆయన నెత్తి మీద పెట్టి పాలాభిషేకం చేసి వస్తున్నాను అని చెప్తుంది. ఇప్పుడు బ్రహ్మ ఒక్క సాక్ష్యం కంటే 2 సాక్ష్యాలు ఉంటే మంచిది కదా అని ఆవుని సాక్ష్యం చెప్పమని అడుగుతాడు. కానీ ఆవుకి అసత్యం ఆడటం ఇష్టం లేదు. కానీ సాక్షాత్తు బ్రహ్మే అడుగుతున్నాడు కాబట్టి ఒప్పుకుంది. ముగ్గురు కలిసి అగ్నిస్తంభం ఉద్భవించిన దగ్గరికి వచ్చారు. అప్పుడు బ్రహ్మ విష్ణువుని ఆదిని చూసావా అని అడుగుతాడు. అప్పుడు విష్ణువు నేను కిందకి వెళ్ళి ఎంతో ప్రయత్నించాను కానీ చూడలేకపోయాను, అందుకే మళ్ళీ ఇక్కడికే వచ్చాను అని అంటాడు. ఇప్పుడు బ్రహ్మ నేనే గెలిచాను, లింగం అంతం చూసి వచ్చాను అని అంటాడు. అప్పుడు విష్ణువు నేనే ఆది చూడలేదు, నువ్వు అంతం చూసావా, నాకు సాక్ష్యం కావాలి అని అంటాడు. అప్పుడు బ్రహ్మ ఇదిగో మొగలి పువ్వు ఇంకా ఆవు నాకు సాక్ష్యంగా ఉన్నారు అని చెప్తాడు. నెక్స్ట్ పార్ట్ లో స్టోరీ కంటిన్యూ చేద్దాం. ఓం నమః శివాయ.